2025 మార్చ్ మాసంలో అంటే 2025 మార్చ్ 29వ తేదీ శని గ్రహం మార్పు అనేది జరగబోతున్నది. అంటే ఏదైతే ఈ కుంభరాశిలో సంచారం చేస్తున్నారో ఇక మీద 2025 మార్చ్ 29వ తేదీ తర్వాత ఆయన కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు. 2025 మార్చ్ 29వ తేదీ నుంచి 2027 జూన్ వరకు కూడా మీనరాశిలో శనిగ్రహ సంచారం జరుగుతున్నది. ఈ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో, ఈ శనిగ్రహ మార్పు ఏదైతే సంభవిస్తూ ఉందో, ఈ శనిగ్రహ మార్పు వలన ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు గోచరిస్తున్నాయని తెలుసుకుందాం. ముఖ్యంగా ఏళ్నాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, పంచమ శని అంటే చాలామందికి ఒక భయం అనేది ఉంటుంది. అంటే ఏ కష్టం వచ్చినా కూడా అది నాకు శనిదేవుడి ఇంపాక్ట్ అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏంటి అంటే గోచారం వేరు, మన స్వజాతకం వేరు. గోచారంలో ఒక రాశి నుంచి ఇంకొక రాశికి ఒక గ్రహం మారుతూ ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు కుంభరాశి నుంచి శని మీనరాశికి వెళ్తున్నాడు. ఈ మీనరాశికి మీ జాతకంలో శని ఎన్ని అష్టకవర్గ బిందువులు ఇచ్చాడు అన్నది చాలా ఇంపార్టెంట్. అష్టకవర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు పాపగ్రహాలైన అంటే శని కావచ్చు, కుజుడు కావచ్చు, ఇలా రాహు కావచ్చు, లేదా సూర్యుడు కావచ్చు, 3, 6, 11వ స్థానాలు తర్వాత దశమ స్థానంలో కూడా మనకి శుభ ఫలితాలు ఇస్తారని మనకి తెలుసు. లాభస్థానంలో ఏదైనా, ఇప్పుడు లాభస్థానంలో శని వచ్చాడు అంటే లాభస్థానంలో శని రాగానే పూర్తిగా శుభ ఫలితాలా? అంటే లాభస్థానంలో శని రాగానే పూర్తిగా శుభ ఫలితాలు అని చెప్పుకుంటూ ఉంటాం. బట్ శని లాభస్థానంలో వెళ్ళినప్పుడు అశుభ ఫలితాలు అయితే ఉండవు. బట్ పూర్తిగా లాభం ఇస్తాడా, మిక్స్డ్గా ఉంటుందా, మీడియంగా ఇస్తాడా, ఇలా మనం ఎలా తెలుసుకుంటాము? అష్టకవర్గ బిందువులు ఏ 0, 1, 2 ఇచ్చి బలహీనపడి ఉంటే ఆ గ్రహం ఇచ్చే ఫలితాలు చాలా మటుకు తగ్గుతాయి. 4, 5, 6 ఇలా ఆ గ్రహం ఆ ఇంటికి సంబంధించిన ఏదైతే అష్టకవర్గ బిందువులు ఎక్కువ ఇచ్చి ఉన్నప్పుడు ఆ గ్రహం యొక్క ఫలితాలు అనేది పూర్తిగా ఒక జాతకుడికి అందుతాయి. ఇప్పుడు గురువు కూడా అంతేనండి. లాభస్థానంలో గురువు వచ్చాడు, గురుబలం ఉంది, ఆయన ఎంతవరకు బలిష్టంగా ఉన్నాడో ఆయన ఆ స్థానంలో అష్టకవర్గ బిందువులు చూసుకోవాలి. తర్వాత శని లాంటి గ్రహం ఒక రాశి నుంచి ఇంకొక రాశికి, ఇప్పుడు మీనరాశికి వెళ్ళి సంచారం చేస్తున్నారు. మీ జాతకంలో గనక మీనరాశిలో ఏ సూర్యుడో, శనికి సంబంధించిన శత్రుగ్రహాలైన ఏ సూర్యుడో, ఏ కుజుడో, ఏ కేతు లాంటి గ్రహాలు ఉన్నప్పుడు, వాళ్ళ దశ జరుగుతున్నప్పుడు శని వెళ్తే అక్కడ వెళ్తున్నాడు. ఇప్పుడు మీ జాతకంలో ఒక వ్యక్తి జాతకంలో మీనరాశిలో కుజుడు ఉన్నాడు అనుకోండి, కుజమహాదశ జరుగుతున్నది, ఇప్పుడు శని ఆ ఇంటికే వెళ్తున్నాడు. సో డిస్టర్బెన్స్ ఏర్పడుతుంది. సో ఇది అండి, గోచారంలో ఇట్లా గ్రహాలు వచ్చినప్పుడు మన దశాభుక్తి ఏమైనా టచ్ అవుతున్నాయని చూసుకోవాలి. ఈ ఏళ్నాటి శనిలో అంటే చంద్రుడున్న రాశి నుంచి వెనక్కి రాశి, చంద్రుడున్న రాశి అంటే ఇప్పుడు మీనరాశికి వెళ్తున్నాడు. ఇప్పుడు మీనరాశి నుంచి వెనక్కి రాశి ఏది? 12వ స్థానము కుంభరాశి. కుంభరాశిలో 2.5 సంవత్సరాలు, మీనరాశిలో 2.5 సంవత్సరాలు, మీనరాశి నుంచి నెక్స్ట్ హౌస్ ద్వితీయ స్థానం అక్కడ 2.5 సంవత్సరాలు, అంటే మొత్తం 7.5 సంవత్సరాల పాటు. ఈ 7.5 సంవత్సరాలలో మధ్యలో ఏదైతే ఉందో చంద్రుడి మీద శని సంచారం ఏదైతే ఉందో, ఈ 2.5 సంవత్సరాలు చాలా మందికి నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. చంద్రుడు మనసు కారకుడు, కుటుంబ కారకుడు, సంతోష కారకుడు, అందులోనే మానసిక సంతోషం ఇచ్చే గ్రహమే చంద్రుడు. అలాంటి చంద్రుడి మీద, చంద్రుడు ఉన్న రాశి మీద శని పరిభ్రమణ అనేది ఆ మనస్సు అనేది చాలా ఇబ్బందులు, అపవాదాలు, ఆ మానసిక సంతోషం తగ్గి వైరాగ్యంతో మనము ముందుకు సాగుతూ
వెళ్ళవలసిన ఒక ప్రమేయం, అపవాదాలు పడుతూ అవమానాలు అనుభవిస్తూ కుటుంబంలో హ్యాపీనెస్ లేకుండా అన్ని విధాలుగా మనము ఒక ఇబ్బందులు పడుతూ వెళ్ళాలి. ఆ సమయంలో దశాభుక్తి ఏం జరుగుతుందో చూసుకోవాలి. దశాభుక్తి ఫేవరబుల్ ఉంటే సో మేనేజ్ చేసుకుంటూ వెళ్తారు. ఒకవేళ దశాభుక్తి ఫెయిల్ అయ్యి ఇలా కూడా ఉన్నట్టు కనుకైతే ఏదైతే ఉందో ఇప్పుడు జన్మరాశిలో శని సంచారం చేసేటప్పుడు అది నెగిటివ్, ఈ దశాభుక్తి బాగాలేదు అంటే ఒక వ్యక్తి చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతూ అంటే ఎట్లా ఉంటుందంటే మనకి జీవితం వద్దు, జీవితం మీద విరక్తి పడేలా చేస్తాడు. శని అంటే రిస్ట్రిక్షన్ ప్లానెట్. తర్వాత ఈ ఏళ్ళనాటి సమయంలో పరిహారాలు కూడా చాలా సింపుల్ పరిహారాలు అండి. పరిహారాలు అనగానే చాలామందికి ఏంటి అంటే ఏదో ఒక జంప్ స్టోన్ వేసుకోగానే ఆ కర్మ తగ్గుతుంది అని ఒక థాట్ వచ్చి ఉంటుంది. అలాంటివన్నీ ఉండదండి. ఒక జంప్ స్టోన్ వేసుకోగానే మనకి ఆ గ్రహం మనకి మంచి ఫలితాలు ఇస్తుంది, దట్ ఈజ్ రాంగ్. ఎప్పుడు దశాభుక్తిలో కావచ్చు లేదా ఇలా గోచరంలో ఎలాంటి శని సమయంలో కావచ్చు కొన్ని సింపుల్ పరిహారాలు మనమే చేసుకుంటూ వెళ్ళాలి తప్ప సో ఎక్కడో ఆన్లైన్ పూజలు సో ఇవన్నీ పనికి రావు, ఫలితాలు కూడా రావు. సో ఇక ద్వాదశ రాశిలోకి వెళ్ళిపోదాం. తదుపరి రాశి తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి శని భగవానుడు చతుర్థాధిపతి పంచమాధిపతి రాజయోగకారకుడు అవుతాడు. ఇక్కడ ఈ 2025 మార్చ్ 29వ తేదీ నుంచి 2027 జూన్ వరకు కూడా 6వ స్థానంలో సంచారము. ఈ శని లాంటి పాపగ్రహాలు మనకి 6వ స్థానంలో యోగిస్తాయి. అంటే శత్రువుల మీద విజయం సాధించడానికి ఇది మంచి సమయము. కోర్టు కేసుల్లో కూడా మనకి విన్ అవ్వడానికి ఏదైనా లీగల్ ఇష్యూస్ జరుగుతూ ఉంటే మీ పైన ఇప్పుడు అది విన్ అవ్వడానికి ఇది రైట్ టైం. తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని అంటాం. మీరు ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్న వాళ్ళకి ఈ సమయంలో కనుక మీరు రాస్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. అంటే ఛాన్సెస్ టు గెట్ ద జాబ్. బట్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ జాతకం. మీ జాతకం కూడా చెక్ చేసుకోవాలి ఒకసారి. సో సంఘంలో కూడా మంచి గౌరవం అనేది ఉంటుంది. మిమ్మల్ని చూస్తే ఈ సమయంలో తులారాశి వాళ్ళకి మిమ్మల్ని చూస్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా అంటే మీ శత్రువులకి ఒక మంచి భయం అనేది ఏర్పడుతూ ఉంటుంది. మిమ్మల్ని చూడగానే భయపడుతూ ఉంటారు వాళ్ళు. తర్వాత హెల్త్ రిలేటెడ్ స్ట్రగల్స్ ఏమైనా ఉన్నట్లు కనుకైతే వాటిలో ఓవర్కమ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ అక్కడ ఏదైనా గ్రహం ఉందా. మీ మీనరాశిలో కనుక మీ జాతకంలో చెక్ చేసుకోండి. సూర్యుడో కుజుడో ఉంటే హెల్త్ రిలేటెడ్ డిస్టర్బెన్సెస్ అలాగే సాగుతాయి. తర్వాత జాబ్లో కూడా స్ట్రగల్స్ అనేది ఎక్కువగా ఫేస్ చేయాల్సి ఉంటుంది. శత్రువుల పైన విజయం సాధించినప్పటికీ అది చాలా స్ట్రగల్తో కూడిన విజయం అయ్యి ఉంటుంది. ఈజీగా అయితే ఉండదు. డిస్టర్బెన్స్ చేస్తూనే ఉంటారు మీ ఎనిమీస్ మిమ్మల్ని. సో ఇలాంటివి ఉంటాయి. బట్ అక్కడ ఏ గ్రహము లేదు, అష్టకవర్గ బిందులు కూడా ఎక్కువ ఇచ్చారు అంటే ఇట్ విల్ బి ఫైన్. పెద్దగా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. మంచి సమయం అనే ఇక్కడ తెలుసుకోవచ్చు. దిస్ ఈజ్ ద రైట్ టైం. తులారాశి వాళ్ళకి ఒక మంచి ఫలితాలు అనేది మీరు చూస్తారు ఈ సమయంలో. తర్వాత మీరు పోరాడి అంటే బాగా స్ట్రగల్ చేస్తూ అదృష్టాన్ని తెచ్చుకుంటారు ఈ సమయంలో. ప్రతి విషయంలో జయం అనేది మీకు సిద్ధిస్తూ ఉంటుంది. జాబ్లో కూడా మంచి అభివృద్ధిని చూసే ఆస్కారాలు ఉంటాయి ఈ సమయంలో మీకు. ఇంటికి సంబంధించిన విషయంలో కూడా ఇల్లు కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళు, సైట్ కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మీరు కొనుగోలు చేసే ఆస్కారం ఉంటుంది. జాబ్లో మంచి సక్సెస్ని సాధిస్తారు ఈ సమయంలో. సో ఇలాంటి మంచి శుభ పరిణామాలు మనకి ఈ యొక్క తులారాశి వాళ్ళకి రాబోతున్నాయి. అయితే అక్కడ ఏదైనా గ్రహం ఉందా అని చూసుకోండి. 6వ స్థానంలో అక్కడ ఏదైనా శనికి సంబంధించిన శత్రు గ్రహాలు ఏదైనా ఉన్నట్లయితే కొద్దిగా స్ట్రగల్స్ ఎక్కువ ఉంటుంది. బట్ అక్కడ ఏ గ్రహము లేదు అంటే చాలా మంచి ఫలితాలు మీకు ఈ సమయంలో వస్తాయని తెలుసుకోవచ్చు. ఇంటికి సంబంధించిన విషయంలో గృహ నిర్మాణ ఒక విషయంలో చాలా మంచి ఫలితాలు వస్తాయి మీకు. ఈ సమయంలో మీరు చాలా మంచి ప్లేసెస్కి వెళ్ళి మీరు చూసే ఆస్కారం ఉంటున్నది. అంటే వేరే ఎక్కడైనా ఒక ప్రదేశాలకు వెళ్ళి విజిటింగ్ చేయొచ్చు.
టూర్ అవ్వచ్చు, ఇలాంటివి మంచి మంచి టూర్ అంటే మంచి మంచి ప్లేస్‌కి వెళ్ళి మీరు చూసే ఆస్కారాలు ఉంటాయి ఈ సమయంలో. మీరు అనుకున్నది అన్నీ కూడా మీరు సాధిస్తారు. సాధించే ఆస్కారాలు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. మొత్తానికి తులారాశి వాళ్ళకి 6వ స్థానంలో శని సంచారం అయితే మంచి ఫలితాలొస్తాయి. బట్ ఆ మంచి ఫలితాలు అనేది ఎంతవరకు వస్తాయి? పూర్తి ప్రమాణంలో వస్తాయా? జస్ట్ యావరేజ్‌గా ఉంటుందా అనేది ఎలా తెలుసుకోవాలంటే, అక్కడ ఏదైనా గ్రహం ఉందా? అష్టకవర్గ బిందువులు, తర్వాత దశాభుక్తి. వీటిపైన మీకు ఆధారపడి ఉంటుంది. అంతే తప్ప 6వ స్థానంలో రాగానే పూర్తిగా శుభ ఫలితాలు ఇవి కాదు. ఎందుకంటే గోచారంలో ఇది మనం చెప్పుకుంటున్నది గోచారం. గోచారం అంటే 30% మనం తీసుకోవాలి. 30% ప్లస్సా? మైనస్సా? అది మనకి ఇట్స్ డిపెండ్స్ ఆన్ అక్కడ ఏదైనా ప్లానటరీ పొజిషన్ ఉందా? అష్టకవర్గ బిందువులు ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి. ఈ సమయంలో తులారాశి వాళ్ళు తప్పనిసరిగా హనుమాన్ చాలీస పారాయణము, మహామృత్యుంజయ మంత్ర పఠన పారాయణము, శనివారం పూట కాలభైరవేశ్వరుడికి బూడిద గుమ్మడికాయ దీపాన్ని వెలిగించడము, శనివారం పూట కాలభైరవేశ్వర అష్టకాన్ని చదువుకుంటూ ఉండడము చెప్పదగిన సూచన. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.